అమ్మ నారదునితో ఇలా చెప్తున్నాడు. ఇక మత్స్యావతారం చెబుతాను విను. ప్రళయకాలంలో అంతా జలమయమైంది. ఆ స్థితిని ముందే తెలిసి వైవస్వత మనువు ఒక పడవ మీద కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు మత్స్యరూపం ధరించాడు. భూమికి ఆశ్రయమైన దేవుడు ప్రాణులన్నిటికీ నివాసభూతుడై నా ముఖం నుండి జారిపోయిన వేదాల శాఖలు కలిసిపోకుండా విభజించి దేవతల కోరికతో మళ్ళీ నాకు అందించాడు. వైవస్వత మనువు ఎక్కిన నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. ఇక కూర్మావతారం విను. అమృతోత్పాదనయత్నులై విబుధ దైత్యానీకముల్ మందరాగము కవ్వంబుగజేసి యబ్ధితరువంగా కవ్వ పుంగొండ వార్థిమునుంగన్ హరి కూర్మరూపముననత్రిందాల్చె తత్పర్వత భ్రమణ వ్యాజత వీపుదీట శమీం పంజేయగా నారదా, పూర్వం దేవతలు రాక్షసులు అమృతం పొందాలనే ప్రయత్నం చేశారు. మందర పర్వతం కవ్వంగా చేసుకుని సముద్రం మధించారు. అప్పుడు ఆ కవ్వపు కొండ సముద్రంలో మునిగిపోతుంటే శ్రీహరి కూర్మావతారం ధరించి ఆ కొండను ఎత్తాడు. తన వీపు దురద తీర్చుకోవడానికి అనే మిషతో గిరగిర తిరిగే గిరిని కూర్మ రూపం ధరించి పైకెత్తాడు. జయ శ్రీకృష్ణ.